నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న తరహా సాగునీటి కాలువలు ప్రాజెక్టు నిర్వహణ పనుల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా జరిగిన మహాకుంభాభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు. తిరువూరు మున్సిపల్ ఎలక్షన్లో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దౌర్జన్యంపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని 2 భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందజేసిన మైసూరు రాజమాత ప్రమోదాదేవి. చిన్న తరహా సాగునీటి కాలువలు ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణ పనుల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. 10 లక్షల రూపాయల లోపు పనులను నీటి వినియోగదారుల సంఘాల సమఖ్యలతో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడ జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టులు, పంట కాలువల యాజమాన్య నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు 344.39 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఈ నెలాఖరులోగా 10 లక్షల రూపాయలలోపు పనులను సాగునీటి సంఘాలు చేపట్టవచ్చునని తెలియజేశారు. డ్రోన్లతో పర్యవేక్షణ, గుర్రపు డెక్క తొలగించడం, మందులు చల్లడం వంటి పనులు చేపట్టాలని అన్నారు. అద్దంకి నియోజకవర్గం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠ జరిగిందన్నమాట. దేవాలయం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పాత పడితే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ మళ్ళీ వేద పండితుల ద్వారా ప్రాణం పోసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందన్నమాట. ఇదే కాదు, ఎప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తా ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఈ దేవాలయం అంచెలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతం కాకుండా ఈ జిల్లా ప్రజలతో కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ నేతల దౌర్జన్యంపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని
పోలీసులు నెట్టుకుంటూ మున్సిపల్ కార్యంలోకి చొచ్చుకెళ్లారని ఫిర్యాదులు పేర్కొన్నారు. టీడీపీ నేతల దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ను వైఎస్సార్సీపీ నేతలు కోరారు. ఎన్నికల కమిషనర్ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, వైఎస్సార్సీపీ పీఎస్సీ సభ్యులు షేక్ ఆసిఫ్, పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఈరోజు వ్యవహరించడం జరిగింది. 20 మంది సభ్యులున్న కౌన్సిల్ దాంట్లో జరిగిన ఎన్నికల్లో 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేవలం 3 మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికవటం జరిగింది. ఏదైతే ఈ యొక్క బై ఎలక్షన్ రూపంలో చైర్మన్ ఎన్నిక వచ్చిందో మా కౌన్సిలర్స్ అందరూ గారా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు గారా ఈరోజు కౌన్సిల్ సమావేశానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూరి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పోలీసు వాళ్ళు, వాళ్ళ సభ్యులు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, 144 సెక్షన్ ఉన్న కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని వందలాది మందిని, గూండాల్ని, రౌడీల్ని ఒక మాబ్గా అందరు గారు వచ్చి ఎవరైతే మా కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద గారు దాడి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. దానికి పోలీసు వాళ్ళందరూ గారు సహకరించారు. మా కౌన్సిలర్స్ అందరు గారు గట్టిగా ఒకటే మాట చెప్పారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇస్తాము, వాళ్ళ ఎవరైతే అభ్యర్థి ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తే మా కౌన్సిలర్ నిర్మల్ గారిని పోలీస్ వాళ్ళే అన్యాయంగా నిర్మలా గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా మమ్మల్ని అన్యాయంగా రౌడీయుధంతో, గూండాయుధంతో మమ్మల్ని అన్యాయంగా లాక్కెళ్తున్నారని చెప్పని ఈరోజు ఎవరైతే పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసిన మహిళ నిర్మలా గారు చెప్పడం గారు జరిగింది. ఈరోజు ఎంతగా నీచంగా దిగజారిపోయారంటే ఒక చైర్మన్ కోసం, ఒక చైర్మన్ పదవి కోసం స్వయాన పైనుంచి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఒక గూండాలుగా, రౌడీలుగా వాళ్ళందరిగా యాక్ట్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారికి మా పెద్దలు మేమందరం గారా ఒకటే కోరుకున్నాం, రేపు మళ్ళీ ఏదైతే రేపటికి వాయిదా వేశారో దానికి మా కౌన్సిల్ సభ్యులందరి గారా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా, పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్తో ఇక్కడి నుంచి కౌన్సిల్ హాల్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు వేయించాల్సిందిగా ఈరోజు మా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా ఆమె గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా రేపు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం రేపు అమలు అవుతుందని చెప్పి మేము అందరం గారు కోరుకోవటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే మున్సిపల్ చైర్మన్ 20 మంది సభ్యుల్లో 17 మంది వైసీపీ గెలిస్తే 3 టీడీపీ మాత్రమే గెలవడం జరిగింది. ఆ ముగ్గురుతో ఏ విధంగా చైర్మన్ని ఎలక్ట్ అవుతారు? కనీసం చైర్మన్ క్యాండిడేట్ కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచిన వ్యక్తి కాదు. ఎంత ఘోరంగా అంటే, ఇంత దుర్మార్గంగా ఈరోజు మహిళలు, ఈరోజు వైస్ చైర్మన్ గారు కావచ్చు, మహిళా మనులు కావచ్చు, దుర్మార్గంగా పోలీసులు, ఇందాక మా అవినాష్ గారు చెప్పిన ప్రకారం పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని, కాకి చొక్కాలు విడదీసి పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కౌన్సిల్కి మా కౌన్సిలర్ గారు నిర్మలా గారు వెళ్తే పోలీసులంతా కూడా ఆమెను చుట్టుముట్టి ఆ మెళ్ళ ఉన్న కండవాన్ని, వైసీపీ కండవాన్ని తీసుకెళ్లి చెట్లలో మీద పడేసి, డిఎస్పీ సంథింగ్ అతని పేరు ప్రసాద్ బాబు గారు అనుకుంటాను, ప్రసాదరావు, ఆయన డైరెక్ట్గా ఆమెను బలవంతంగా అక్కడున్న మహిళా కానిస్టేబుల్ కావచ్చు, ఇతరుల ద్వారా ఆమెని పక్కకి బలవంతంగా తీసుకెళ్ళిపోయి చాలా దుర్మార్గంగా, నేను పోలీసు కమిషనర్ గారిని ఒకటే ఇక్కడి నుంచి మీ ద్వారా కోరుకుంటున్నాను, అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో ఏంటి దుర్మార్గం ఇది? అంటే ఒక కౌన్సిలర్కి, అంటే కౌన్సిలర్ అంటే ప్రజాప్రతినిధి, వాళ్ళకి స్వచ్ఛందంగా ఓటేసే హక్కు లేకుండా ఏ విధంగా ఇంత దుర్మార్గంగా పనిచేస్తున్నారు? ఇప్పుడు మేము ఎన్నికల కమిషన్ గారిని కలిసి ఆమె కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆమె కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు
విజయవాడ నగరం నుంచి 17 మంది కౌన్సిలర్లు చైర్మన్ను ఎన్నుకోవడానికి తిరువూరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్దామని బయలుదేరితే లోపలికి వెళ్ళనీయకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కొటికెళ్ళపూడి శ్రీనివాసరావు, ఆ ఏరియాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా అడ్డం పడి తిరువూరు కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్ని వారి మీద చెప్పులు విసిరేసి, వాటర్ బాటిల్స్ విసిరేసి, గేట్లు వేసేసి, చెప్పులు వేసేసి నానా బీభత్సంగా, నానా దౌర్జన్యంగా ఈరోజు ఎన్నికని వాయిదా వేయడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళిద్దరూ అయ్యారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు జరిగినటువంటి సంఘటనల మీద డీజీపీ గారు యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి తిరువూరు ఎస్ఐ, డిఎస్పీ వాళ్ళిద్దరి మీద శాఖాపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలవడం జరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా సరే ప్రజల చేత ఎన్నికబడిన ప్రతినిధులు ఎన్నికల కమిషన్కి వచ్చి మా మానాన మేము ఓటేసుకుంటాం, మాకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటాం, మమ్మల్ని స్వేచ్ఛగా, ప్రజాయుతంగా, ప్రజాబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఓటేపించుకునే అవకాశం మాకు కల్పించండి. అటువంటి పరిస్థితులు తిరువూరులో లేవు. అక్కడ తెలుగుదేశం పార్టీ వారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీసు వారు మా ప్రాథమిక హక్కుల్ని భంగం చేస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు మా ఓటు మేము వేసుకునే విధంగా స్వేచ్ఛనివ్వండి, ఆ స్వతంత్రాన్ని ఇవ్వండి కోరుకున్న సందర్భాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక ప్రజాప్రతినిధి ఎన్నికల సంఘాన్ని తలుపు కొట్టడం అనేది ఎప్పుడూ జరగలేదు. అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందజేశారు. 300 ఏళ్ల కిందట అప్పటి మైసూరు మహారాజు స్వామికి సమర్పించిన అఖండ దీపాలు పాడైపోవడంతో వాటి స్థానంలో 50 కిలోల బరువుండే వెండి దీపాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరికి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో అందజేశారు. దర్శనం అనంతరం ప్రమోదాదేవితో పాటు యదువర్ కృష్ణదత్త, చామరాజు ఒడియార్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అధికారులు 4 నెలల కిందట మైసూరు ప్యాలెస్ కు వచ్చి పాత అఖండ దీపాలు పాడైపోయిన విషయం చెప్పారని అన్నారు. స్వామికి సేవ చేసుకోవడంలో భాగంగా తమ పూర్వీకుల ఆచారాన్ని కొనసాగించడానికి ఈ దీపాలను తిరిగి అందించామని తెలియజేశారు. Here today to dedicate silver Akhanda Deepa to be in place of the existing old Akhanda Deepa which is in the Sancto Sanctorum of Lord Venkateshwara Sannidhi, Venkateshwara Swami Sannidhi. For the last 4 months this was concluded that it should come from me. In the meeting held by the Endowment Commissioner and other officials concerned at the Mysore Palace in October, and it was decided that my request that I would give it in place of that request was accepted. So I'm very happy that Venkateshwara gave me the strength and blessed me with that opportunity to continue the legacy of which also helped me follow the footsteps of my illustrious predecessors. I'm very happy today. I was just told that it would go into the Garbhagudi today only. I'll be very happy that that happens today. And I wish that Lord Venkateshwara's blessings be on everyone. Namma desha subiksha shanti samruddhi ella irli anta harist. Just we had darshana of Sri Srinivasa Swami some 200 odd years ago. My revered forefather Madi Krishnajwadya donated 2 silver lamps for their use in the sanctum here. Obviously over 200 years it had fallen into some disrepair. Hence my mother Dr. Pramodadevi Vadiyar today renewed that donation by giving herself 2 more silver lamps to be used in the sanctum. All by the divine blessings of Srinivasa. In the presence of my mother today, we were able to have darshan of Sri Srinivasa Swami. May his blessings be upon everyone in this country and may his give good fortune to all. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.